హాయ్ అండి. ఈరోజు కుక్కర్లో చికెన్ ఎలా వండాలో నేర్పిస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని పొయ్యి మీద నూనె పోసుకొని ఉల్లిపాయలు దోరగా వేయించుకోండి కుక్కర్లో. అలా వేగుతున్నప్పుడు అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత అందులో ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, పెరుగు, కారం, ఉప్పు అన్నీ కలిపి ఉన్న చికెన్ని ఇందులో వేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుందండి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి, బాగా నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా. అలాగే పక్క పొయ్యి మీద సాంబార్ అని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెడుతున్నానండి. ఏంటంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకోండి. మెత్తగా ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇందులో వేరే అది పక్క తీసుకొని ఇందులో తాలింపులు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇలా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉడికిపోయే స్టేజ్లో చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు బాగా కొంచెం పిండేసి చింతపండు ఇందులో వేసుకోండి పులుసు. పక్కన చికెన్ చూసారా, చికెన్లో కూడా నీళ్ళు ఎలా బయటకు వస్తున్నాయో కొంచెం సేపు నీళ్ళన్నీ దగ్గరికి ఎగిరిపోయేదాకా ఎగిర్చుకోవాలి. తర్వాత ఇది ఏంటంటే అండి, మనం ఉడకబెట్టుకున్నాం కదండి పప్పు, అది దీంట్లో వేసేయండి. చూసారా పప్పు వేసాక ఎంత కలర్ ఎంత బాగుందో చూడడానికి. చికెన్ ఇలా నీరు వాటర్ వస్తుంది కదండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో మసాలా వేయాలి. ఏంటంటే అల్లము, వెల్లుల్లి, కొబ్బరి పొడి, జీలకర్ర అవి వాడానండి. అవి ఇందులో వేసేసుకోండి డైరెక్ట్గా. కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద ఇలా మూత పెట్టేయండి. మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. చూసారా ఇది కూడా మరుగుతూ ఉంది. చికెన్ 2 విజిల్స్ వేసిందండి. వేసేసరికి ఇలా అయిపోయింది దగ్గరికి. చికెన్ 2 విజిల్స్ వేసే లోపల సాంబార్ కూడా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్గా రెండిట్ల మీద కొంచెం లైట్గా కొత్తిమీర ఇలా జుమ్ముకోండి చికెన్ మీద. అలాగే సాంబార్ మీద కూడా జమ్మేసుకోండి. చూసారండి సాంబార్ ఎంత మంచి కలర్ వచ్చిందో. వెజిటేబుల్స్ కూడా చూసారా ఎంత బాగా కుక్ అయినాయో. వెజిటేబుల్స్ ఆనవకాయ, క్యారెట్ ఎంత బాగా కుక్ అయినాయో చూసారా. ఆనియన్, చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఆగితే మీ రెసిపీస్ రెడీ అయిపోయింది.